హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ నేనున్నాను ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర. నాకు తెలిసినంత వరకు ఫుడ్ కోర్ట్ పెట్టాలన్నా, రెస్టారెంట్ పెట్టాలన్నా ఫుడ్ టేస్ట్ ఎంత ఇంపార్టెంట్, దాని అంబియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనందరికి తెలుసు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీ వారు. సో మనకు తెలిసి ఒక మంచి హౌసెస్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక మంచి కంటైనర్స్ స్పేస్ లో ఎంత మంచి మంచి హౌసెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అలానే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ ఒక రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫుడ్ కోర్ట్ టైప్ అనమాట, అది రూరల్ కిచెన్ అని. సో ఇక్కడ కిచెన్ కి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం అండ్ అలానే ఎలా దీని మొత్తం ఎక్విప్మెంట్ ని ప్లేస్ చేశారు. సో మనకు కూడా అంటే రెస్టారెంట్స్ అనగానే మనం అనుకుంటాం బయట హౌసెస్ లో లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో, అలా కాకుండా బయట ఓపెన్ ప్లేస్ లో ఎలా అయితే ప్లేస్ చేశారో అదంతా కూడా వెళ్ళి నాతో పాటు మీకు చూపిస్తా. అండ్ మనతో పాటు భాస్కర్ గారు ఉన్నారు. దీని మొత్తం ఎంత ఖర్చు అయ్యింది, అసలు ఎలా ఉంటుంది అనేది వెళ్ళి మాట్లాడేద్దాం రండి. హలో భాస్కర్ గారు. హాయ్, నమస్తే అండి. సో చాలా బాగా నచ్చిందండి నాకంటే మీ ఐడియాస్ ప్రతిసారి ఒక్కొక్కటి కొత్త కొత్తగా న్యూగా అనిపిస్తుంది. సో ఈ సెటప్ కి కారణం ఏంటి? ఇది రూరల్ కిచెన్ అనే నేమ్తో ప్రస్తుతానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా ఓపెన్ ల్యాండ్ లో, అంటే ఎక్కడైనా కూడా షెడ్ తీసుకోను, షటర్ తీసుకోను, లేదంటే బిల్డింగ్లను తీసుకొని హోటల్స్ పెడుతుంటారు. అలా కాకుండా ఈ మధ్యకాల ఫుడ్ కోర్ట్స్ అనేవి బయట ఓపెన్ ప్లేస్ లో పెడుతున్నారు. అందులో కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా దీన్ని కంప్లీట్ గా కంపౌండ్ వాళ్ళు కూడా ఐరన్ స్ట్రక్చర్ తోనే చేసి ప్రతి కంటైనర్ తో ఒక దాంట్లో బిర్యానీ, టిఫిన్స్ ఒకటే దగ్గర టీ స్టాల్, పిజ్జా, బర్గర్, చాట్ కౌంటర్, చైనీస్, ఇట్లా అన్ని రకాల 5 రకాల కంటైనర్స్ మోడల్స్ మనం పెట్టి అందులో ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్లస్ సీటింగ్ కూడా బాగుండడం కోసం, ప్లస్ అక్కడ సీటింగ్ దగ్గర కూడా సెల్ఫీలు తీసుకోవాలన్నా కూడా ఒక రెయిన్బో కలర్స్ లాగా ఇదంతా సిట్టింగ్, ఇదంతా మనకు మేకింగ్ కమ్ సర్వింగ్. సో అంటే ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు మీరు కిచెన్ ని సెటప్ స్టార్ట్ చేసారా, లేకపోతే నార్మల్ జనాల కోసం ఇట్లా చూపించడానికి? మేము ఇప్పుడు రూరల్ కిచెన్ అనేది ఓపెన్ చేయబోతున్నాం. ఇక్కడ రూరల్ కిచెన్ అనేది ఓపెన్ చేయబోతున్నాము. కానీ రూరల్ కిచెన్ కు మన ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే ఈ కంటైనర్ చేసినాం. కాబట్టి ఇట్లాంటి ఎవరైనా సెటప్ పెట్టాలనుకునే వారికి కూడా మేము ఇంత సెటప్ చేస్తాం. కంప్లీట్ ఓపెన్ ల్యాండ్ చూపించినా పర్లేదు, వాళ్ళకి ఎంత జాగా ఉంది, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కోర్ట్స్ సంబంధించిన స్టాల్స్ కావాలి, అవన్నీ మనము తయారు చేసి వాళ్ళకి ఇస్తాము. ఇది మన బ్రాండే, రూరల్ కిచెన్ కూడా మన బ్రాండే, మనమే చేస్తున్నాము. కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నా కూడా ఇంత మంచి కంప్లీట్ గా ఓపెన్ ల్యాండ్, మరి స్పేస్ కూడా అంత ఎక్కువ ఏం తీసుకోలేదండి. చిన్న సెటప్ లోనే చాలా చక్కగా అండ్ అంటే అట్రాక్టివ్ గా ఉండే విధంగా ఉంది. సో అంటే కిచెన్ సెటప్ అన్నారు మీరు, దానికి సంబంధించి అంటే మనం ఏంటంటే ఎంఎస్ అండ్ ఎస్ఎస్ లో స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ కూడా మనం చేస్తాం. కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లలో హాస్టల్ కోసము టీ స్టాల్ పెట్టే వాళ్ళు తీసుకుంటారు. కంటైనర్ మోడల్ లోనే మనం సెటప్ చేసి ఇస్తాం. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ సెటప్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. కంప్లీట్ గా ఎవరికైనా ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్న వారికి అంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ అవసరం, స్టెయిన్లెస్ స్టీల్ లో బిర్యానీ స్టవ్, దోశ బట్టి, చైనీస్ స్టవ్, తర్వాత వర్కింగ్ టేబుల్స్, ఫ్రిడ్జెస్, అసలు కంప్లీట్ వాళ్ళు అనుకున్న దానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ అవసరం స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ లో. తర్వాత చిమ్నీ వర్క్, గ్యాస్ లైన్, చిమ్నీ వర్క్ కూడా మన ఉంటుంది, గ్యాస్ లైన్, తర్వాత ఇది ఫ్రెష్ ఎయిర్ కోసము, ఇట్లా కంప్లీట్ సెటప్ మనం చేసిస్తాము వాళ్ళకు. అంటే రెగ్యులర్ గా మేము చేస్తున్నాము. ఎవరికి చేస్తున్నాం అంటే ఆల్రెడీ వాళ్ళు సెటప్ చేసుకున్న దానికి ఎక్విప్మెంట్స్ మనం సప్లై చేస్తున్నాం. చేస్తున్నాము. ఇప్పుడు కంటైనర్ మోడల్ లో కూడా ఇంత సెటప్ మనం చేయొచ్చు అని ఇప్పుడు చూపిస్తున్నాం. బిర్యానీ హండీ కోసం, ఇది బిర్యానీ స్టవ్, ఇది కటింగ్ టేబుల్, గ్రానైట్ టేబుల్, కటింగ్ టేబుల్. ఇది మనకు 2 బర్నర్ స్టవ్, దోశ బట్టి వస్తుంది, ఇక్కడ ప్లేట్ వస్తుంది దీని మీద. ఇది వచ్చేసి 3 బర్నర్ చైనీస్ స్టవ్, వర్కింగ్ టేబుల్, అక్కడ మనకు కటింగ్ టేబుల్, ఇదైతే చిమ్నీ వరకు ఫ్రెష్ ఎయిర్, ఇది గ్యాస్ లైన్ చూడండి. తర్వాత ఈ ఫ్రిడ్జెస్ ఏం అవసరం ఉంటాయి అంటే వాళ్ళు ఏం పెట్టి తలుచుకున్నారు, మొత్తం అరేంజ్ చేసి ఇస్తాం. వాళ్ళకు టిఫిన్ సెంటర్ అయితే టిఫిన్ సెంటర్ కి సంబంధించినవి, ఈ దోశ బట్టి, తందూరి బట్టి కూడా మనం ఇస్తాము. తర్వాత బిర్యానీ స్టవ్, బల్క్ అంటే ఎలాంటి రెస్టారెంట్ పెట్టాలనుకున్నా కూడా చిన్నగా
ఓన్లీ Container వాళ్ళు కిచెన్ కి సంబంధించి ఐటమ్స్ ఒక్కటి తెచ్చుకోవాలి. సో మిగతాదంతా మన వాళ్ళే చేసిస్తారు. విత్ కంటైనర్ మోడల్ ఓపెన్ ల్యాండ్ ఉంటే చాలు మనం ఇంత పెద్ద సెటప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎన్ని డేస్ పట్టొచ్చండి ఈ వర్క్ అనేది? ఏదైనా ఇప్పుడు ఎంత పెద్ద వర్క్ అయినా మినిమం 1 month లోపే అయిపోతుంది. 1 month చిన్న వర్క్ అంటే 1 week లోపు అయిపోతుంది. లేదు చిన్న టీ స్టాల్ వాళ్ళ టీ స్టాల్ కావాలంటే 1-2 days లోనే అయిపోతుంది. ఓకే, అట్లా సైజుని బట్టి ఆర్డర్ సైజుని బట్టి ఆర్డర్ సైజుని బట్టి చేస్తాం అన్నమాట. సో బయట కూడా 3 or 4 వచ్చేది కదండి. సో అంటే మనం 1-2 అలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదంతా రూరల్ కిచెన్ పార్ట్. మిగతాది వచ్చేసి ఒకటి టీ స్టాల్ తీసుకుంటున్నాము, ఒక కంటైనర్ లో వచ్చి చాట్ కౌంటర్ తీసుకుంటున్నాము, ఒక కంటైనర్ లో చైనీస్ తీసుకుంటున్నాము, ఒక కంటైనర్ లో పిజ్జా అండ్ బర్గర్ తీసుకుంటున్నాము, గ్రిల్స్ పిజ్జా గ్రిల్, ఇంకొక దాంట్లో కంప్లీట్ గా మనము టిఫిన్ సెంటర్. ఇదంతా కంప్లీట్ మీల్స్, తర్వాత నాన్ వెజ్ సెక్షన్, మీల్ సెక్షన్ అని ఈ పెద్ద కంటైనర్ లో తీసుకుంటున్నాం. అట్లా ఎట్లా కూడా ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్న వారు మనం ఇదంతా సెటప్ చేయొచ్చు. ఇదంతా కంటైనర్లే తీసుకుంటున్నాం మేము. మా ఎంఎస్ అండ్ ఎస్ఎస్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటున్నాం కాకుండా మీకు సీటింగ్ కోసం కొత్త ఐడియాస్ ఎలా ఉండాలి, ఐడియాస్ కూడా ఇస్తాం. అది కూడా మనం చేసిస్తాము. సీటింగ్ ఏర్పాట్లు కూడా మనం చేసిస్తాం కంప్లీట్ గా. అసలు కంప్లీట్ గా మా దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఇంత బడ్జెట్ లో మేము సెటప్ చేయాలనుకుంటున్నాం అంటే దాని తగ్గట్టు మనం పూర్తిగా వాళ్ళకి మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. భాస్కర్ గారు, సర్వీస్ వారంటీ ఇవన్నీ అడుగుతారు, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అదొక భయం ఉంటుంది, అయ్యో తీసుకోగానే ఖరాబ్ అయిపోతే ఎలా అని. సో మరి ఆ విషయంలో మన దగ్గర ఏమన్నా 1 year వరకు మనం ఏదైనా కూడా సర్వీస్ వారంటీ ఉంటుంది. కంటైనర్స్ మోడల్స్ వచ్చినప్పుడు మనకి ఏదైనా 2 years లీకేజ్ ఏమన్నా కూడా లీకేజ్ వారంటీ ఉంటుంది. కంటైనర్స్ కూడా ఉంటుంది. వీటికి కూడా 1 year వరకు సర్వీస్ వారంటీ ఉంటుంది. దీంట్లో కూడా ఏమి అసలు రిపేర్ వచ్చే ఛాన్స్ ఏం లేదు. ఏదైనా కూడా సర్వీస్ ఉంటే మేము ఏర్పాటు చేస్తారంటారు. ఓకే, సో చూసారు కదా, మనం కొత్తగా కిచెన్ సెటప్ తీసుకోవాలన్నా అండ్ అలానే హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే, అండ్ బయట అవుట్డోర్ లో కూడా ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఉన్నా సరే ప్రతి ఒక్కటి భాస్కర్ వాళ్ళు చేయిస్తారు. మన ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రియల్స్ వారు ఇప్పటి వరకు ఎన్ని చేశారో మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా చూసాం. సో గ్యారంటీ పరంగా కావచ్చు, వారంటీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి ది బెస్ట్ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.